3 times ఓంకారం చూద్దాం. Take a normal deep breath in and breathe out. For ఓంకార్, take another deep breath in. జై గురుదేవ్. సో కొనసాగిస్తున్నారు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఏంటంటే ఈ కోరికలు అనేటి జ్ఞానానికి బంధం కావు, కానీ బయట వస్తువుల మీద ఆసక్తితో కోరికల గురించి, బంధనం గురించి చెప్తున్నాను అనమాట. కానీ బయట వస్తువుల మీద ఆసక్తితోటి ఇది నాది కావాలి అని పట్టుదలతో వచ్చే కోరికలు మాత్రమే మన బంధనానికి కారణం అవుతాయి. మామూలుగా వచ్చే కోరికలు ఏం బంధనానికి కారణం కావు. అహంకారం ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతుందో మనకు సహజంగా జరిగే దృష్టి చర్యలు కూడా అవి కూడా అప్పుడు విముక్తికే మార్గం చూపిస్తాయి అన్నమాట. అవి కూడా విముక్తి స్వభావమే అవుతాయి. సో బయట వస్తువుల స్పర్శ వల్ల కలిగే కోరికనే బంధనము. ఆసక్తి బలవంతం లేకుండా సహజంగా ఉండే కోరిక, మామూలుగా సహజంగా మనకు వస్తున్న కోరికలు అంటే అవి విముక్తికే కారణం. సో మనం బాగా చాలా గట్టిగా ఏదైనా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఈస్ విల్ బికమ్ ఏ బంధనం. గురువు గారు చెప్తుంటారు మనకు, స్ట్రాంగ్ ఇంప్రెషన్, స్ట్రాంగ్ కోరికలు, స్ట్రాంగ్ అవర్షన్స్ దట్ విల్ లీడ్ అస్ టు బంధనం అన్నమాట. సో బంధనానికి కారణమయ్యే కోరిక ఏంటంటే ఇది నాది కావాలి అని గట్టిగా ఆశపడితే మన మనసు అనేది కలుషితం అవుతుంది. సో జ్ఞాని ఎప్పుడు అట్లాంటి ఆశలను ఎప్పుడు వదిలేసేయాలి. బంధనానికి దారి తీసే కోరికలే కాక నాకు విముక్తి కావాలి అనే కోరికను కూడా చివరికి వదలాలి. ఏదో నాకు మోక్షం దొరకాలి అనుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఆ కోరిక కూడా బంధనానికి కారణమవుతుంది. సో దాన్ని కూడా వదలాలి. సముద్రం లాగా నిశ్చలంగా ఉండాలి. ఆత్మకు పుట్టుక మరణం లేవు అని తెలుసుకున్న వాటిని ఇక ఏవి కలవారు పెట్టదు. ప్రపంచం మాయా అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, గ్రహించినప్పుడు ఈ కోరికలకు అర్థమే ఉండదు ఇంకా. సో కోరికలు అసలు వాటి మీద మనకు పెద్ద ఆసక్తి ఉండదు. సో మనిషిలో కలిగే 4 భావనలు ఏంటంటే, ఫస్ట్ ఒక కోరిక ఎట్లా వస్తుంది? నేను నా తల్లిదండ్రుల వల్ల పుట్టిన శరీరమే, ఇది బంధనానికి కారణం అవుతుంది. దెన్ నేను శరీరం కాదు, దానికి వేరైన సూక్ష్మతత్వాన్ని అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది విముక్తికి దారితీస్తుంది. నేనే అన్ని ఈ నశ్వరమయ్యే వస్తువుల్లో ఉన్న శాశ్వత తత్వం నేనే అని అనుకున్నప్పుడు కూడా అది విముక్తికి దారితీస్తుంది. నేను మళ్ళీ ప్రపంచం రెండు కూడా ఆకాశంలాగా శూన్యము, అది కూడా మనకు విముక్తికి దారితీస్తుంది. ఈ 4లలో ఒకటి మొదటిది మాత్రమే బంధనం. ఏది అంటే నేను నా తల్లిదండ్రుల వల్ల పుట్టిన శరీరం, నేను శరీరము అనుకుంటే అది బంధనం, నేను ఆత్మను అనుకుంటే అది విముక్తికి దారితీస్తుంది. సో అన్నింట్లో ఉన్న ఆత్మ నేనే అనే స్పష్టమైన అనుభవం వచ్చింది అనుకోండి మనకు, అప్పుడు మళ్ళీ తప్పు భావము, దుఃఖము అనేటివి మళ్ళీ రావు. ఈ ఒక్కటే తత్వాన్ని ప్రజలు వివిధ పేర్లతోటి పిలుస్తారు. అదే మాయ అంటాము, బ్రహ్మం అంటాము, చైతన్యము, శివుడు, పురుషుడు. కానీ సత్యం ఒకటే, అది వేరే ఏది లేదు. అన్నిట్లో ఉన్నది అదే ఆత్మతత్వము, అదే చైతన్యము. సో ఇక్కడ ఉన్నది ఒక్కటే, అదే అద్వైతము, అదే సత్యము. అందుకే బయట పనులు జరుగుతూనే ఉంటాయి, లోపల మాత్రం మనకు అద్వైత జ్ఞానం ఉండాలి. అందుకనే గురుగారు చెప్తారు చూడండి, మనం డోఎస్ఎన్ కోర్సును ఏఎంపి కోర్సును కలిపి ఐపాడ్ అంటాం. ఐపాడ్ అంటే ఇన్నర్ పీస్, అవుటర్ డైనమిజం. సో అవుటర్లో డైనమిజం ఉండాలి, ఇన్నర్ పీస్ మాత్రం ఉండాలి. సో జ్ఞాని ఎలా ఉంటాడంటే గతము, వర్తమానము, భవిష్యత్ పట్ల ఆసక్తి ఉండదు. ప్రపంచాన్ని ఒక నాటకం లాగా చూస్తూ ఉంటాడు. సో ఈ ఇంద్రియ సుఖాల్లో పడిపోడు, ఈ ధనము భోగాల కోసం పరితపించడు, లోపల చాలా ప్రశాంతంగా ఉంటాడు. సో నాది కావాలి అనే కోరికే బంధనానికి దారితీస్తుంది. సహజ జీవనం మీద
మనం సహజ జీవనం ఉంది, ఆసక్తి ఉంది, ఓకే, అది విముక్తికి దారితీస్తుంది. ప్రపంచం మాయా అని గ్రహించినప్పుడు కోరికలు అనేటివి తగ్గుతాయి. సత్యం అనేది ఒక్కటే, ఇక్కడ చైతన్యం ఒకటే సత్యం, మిగతా ఏమి సత్యం కాదు అని నేను వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు. ఓ రామన్, నేను దీనికి సంబంధించిన ఒక పురాతన కథ చెప్తాను విను. జంబూ ద్వీపంలో వ్యోమగంగ అనే నది ఒడ్డున దీర్ఘతప అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. ఒకటి పేరేమో పుణ్యుడు, ఇంకొకటి పేరేమో పవనుడు. ఇద్దరు ఉండేది. సో పుణ్యుడేమో పూర్తిగా జ్ఞానం పొందినవాడు, కానీ పవనుడు మాత్రం ఇంకా పూర్తిగా జ్ఞాని కాలేదు. అతనికి మాత్రం అర్ధ జ్ఞానమే ఉంది, సగం జ్ఞానం ఉంది, ఇంకా సగం జ్ఞానం లేదు. కాలం గడిచింది. సో ఈ మహర్షి, దీర్ఘతప అనే మహర్షి శరీరాన్ని విడిచిపెట్టిండు, ఆయన పరమస్థితిని పొందిండు. అతని భార్య కూడా యోగ శక్తితోటి ఆయన వెంటనే వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కసారి శరీరం విడిచిపోవడంతో పవనుడికి చాలా దుఃఖం ఇస్తుంది అనమాట. అతడు చాలా బిగ్గరగా ఏడుస్తాడు. కానీ పుణ్యుడు మాత్రం చాలా శాంతంగా అంత్యక్రియలన్నీ చేసిస్తాడు, ఆయనకి ఏం దుఃఖం ఉండదు. పుణ్యుడు అప్పుడు తమ్ముడికి చెప్తాడనమాట, సోదరా, ఎందుకు బాధపడుతున్నావు? అజ్ఞానం వల్లే నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. మన తల్లిదండ్రులు పరమ విముక్తి స్థితిని పొందినారు, నీవు మాత్రం నాన్న అమ్మ అనే భావాలకు బంధించబడుతున్నావు. ఈ శరీరం అంతా రక్తము మాంసం ఎముకలతోటి కూడిన జడ వస్తువు, దీనిలో నేను అనే భావం ఎక్కడుంది? సో లోతుగా పరిశీలించు. అప్పుడు వేరు అనే నీవు అనే వేరే వస్తువు లేదు, నేనే అనే వేరే వస్తువు లేదు అనేది తెలుసుకుంటావు. సో పుణ్యుడు పవనుడు అని పేర్లు కూడా తాత్కాలికమైనవే అని చెప్తాడు అనమాట. తమ్ముడికి జ్ఞానబోధ చేస్తుంటాడు. సో పుణ్యుడు ఇంకా ఇట్లా చెప్తాడు, నువ్వు గత గత జన్మాల్లో ఎన్నో రూపాలు తీసుకున్నావు. హంసగా ఉన్నప్పుడు నీకు హంస బంధువులు ఉన్నారు, చెట్టుగా ఉన్నప్పుడు చెట్టు బంధువులు ఉన్నారు, సింహంగా ఉన్నప్పుడు సింహ బంధువులు ఉన్నారు, చేపగా ఉన్నప్పుడు చేప బంధువులు ఉన్నారు. అలా రాజుగా పుట్టినావు, గాడిదలాగా పుట్టినావు, పీపల్ చెట్టులాగా పుట్టినావు, మర్రి చెట్టులాగా పుట్టినావు, బ్రాహ్మణుడిగా, ఈగగా, దోమగా, చీమగా కూడా పుట్టినావు. 6 నెలలు చెదపురుగులాగా కూడా పుట్టినావు నువ్వు. ఎలుగుబంటిగా పుట్టినావు, ఇప్పుడు నా తమ్ముడిగా పుట్టినావు నువ్వు. అన్ని జన్మల్లో నీకు ఎంతమంది బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఎందుకు ఏడవట్లేదు నువ్వు? నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను, పక్షి, కొంగ, కప్ప, చెట్టు, ఒంటె, రాజు, పులి, ఇన్ని జన్మలు తీసుకున్నాను. అన్ని జన్మల్లో ఎన్నో బంధువులు ఉన్నారు. ఎవరి కోసం నేను ఏడవాలి చెప్పు? అలా ఆలోచించినప్పుడు నాకు ఎప్పుడు దుఃఖం ఉండదు. సో అందుకనే ప్రపంచం అనే భావం నీ మనసులో ఉద్భవిస్తుంది, దాన్ని వదిలేసేయి. ఈ ప్రపంచము అనే దాన్ని వదిలేసేయి. నీకు అసలు పుట్టుక లేదు, అసలు దుఃఖం లేదు. నీకు తండ్రి తల్లి అనే బంధం కూడా అసలు లేదు. నువ్వు ఆత్మవు అంతే, అదొకటే గుర్తుపెట్టుకో. ఈ బోధ విన్న తర్వాత సో ఆ పవనుడు మేల్కొంటాడు, అతనిలో అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది అనమాట. ఇద్దరు జ్ఞానులు అయిపోతారు, ప్రశాంతంగా సాక్షి భావంలో జీవించింది అనమాట. సో అందుకనే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శరీరం తాత్కాలికం, పేర్లు బంధాలు ఇవన్నీ తాత్కాలికం. ఎన్నో జన్మలు ఎత్తినాం, ఎంతో మంది బంధువులు ఉన్నారు, కానీ అన్ని జన్మల్లో నిజంగా ఉన్నది మన ఆత్మ ఒక్కటే. అజ్ఞానం వల్లనే దుఃఖం వస్తుంది. జ్ఞాని మధ్యస్థంగా చూస్తాడు, వర్తమానంలో జీవిస్తాడు, సాక్షిభావంలో స్థిరంగా ఉంటాడు, ఇవేవి పట్టించుకోడు అనమాట. దెన్ వశిష్ఠ మహర్షి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ఓ రామ, ఈ కోరికలే దుఃఖాలన్నింటికి మూలము. అందుకే బుద్ధిమంతుడు చేయాల్సింది ఏంటంటే కోరికలను వదిలేసేయాలి. సో ఆశలు లేని వాడికి 3 లోకాలు కూడా ఒక చిన్న దూడ పాదమంత మాత్రమే కనిపిస్తాయి, పాదముద్రంత మాత్రమే కనిపిస్తాయి. ఒక యుగం కూడా ఒక క్షణంలాగా కనిపిస్తుంది. కాబట్టి మనసుకు శాంతి కావాలి, ఆశ అనే కలత నువ్వు తొలగించు అని. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను, బలిచక్రవర్తి కథ అని. దాన్ని అప్పుడు బలిచక్రవర్తి కథ చెప్తుంటాను అనమాట. బలి విరోచనుడి కుమారుడు. విరోచనుడు అనే రాజుకు బలి కుమారుడు అనమాట. అతను పాతాళలోకాన్ని పాలించేవాడు. సో అతన్ని స్వయంగా శ్రీహరే కాపాడేవాడు. ఇంద్రుడు కూడా అతనికి గౌరవిస్తుండేది. సో అతని తేజస్సు అంత గొప్పది, అతని వల్ల సముద్రాలు ఎండిపోయినట్టుండేవి. అలా అతని చూపుతోనే కొండలు అనేటివి కదిలేది. అతను చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించింది ఈ విరోచనుడు. సో బలికి వచ్చిన విరక్తి ఏంటంటే, ఒకరోజు బలికి లోతైన విరక్తి వచ్చింది. అతను ఇంకా ఆలోచించింది, ఎంతకాలం ఈ రాజ్యాన్ని పాలించాలి, ఎంతకాలం ఈ 3 లోకాల్లో తిరగాలి, ఈ రాజ్యంతో నాకేం లాభం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని నశ్వరమే కదా. సో ఇవి నశించిపోతుంటే నిజమైన ఆనందం ఎట్లా దొరుకుతుంది? రోజు అదే సుఖాలు, మళ్ళీ మళ్ళీ అదే పనులు, రోజు రాత్రి తిరిగి వస్తూనే ఉన్నాయి.
ఇంత పునరావృతమైన జీవితాన్ని చూస్తూ కూడా మనిషికి సిగ్గెందుకు రాదు అని అనుకుంటాడు అనమాట. ఈ సంసారం ఒక గుండ్రం చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరుగుతూ నిజమైన శాంతిని ఎప్పుడు పొందాలి అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు తండ్రి మాటలు గుర్తు చేసుకుంటాడు బలి. అప్పుడు బలికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి అన్నమాట. విరోచనుడు చెప్పిన మాటలు. అతను ఒకప్పుడు తన తండ్రిని అడిగి, నాన్న, ఈ జనన మరణం చక్రం ఎప్పుడు ఆగుతుంది? ఈ మనసులో మాయ అనేది ఎప్పుడు పోతుంది? ఏది పొందితే సంపూర్ణ తృప్తి వస్తుంది? ఏది చూసిన తర్వాత ఇంకేమి కావాలి, నాకు ఇప్పుడేం వద్దు అని అనిపిస్తుంది? సో ఇది ప్రపంచ సుఖాలతోటి ఇది సాధ్యం కాదని నేను చూస్తున్నా. అవి మరింత మోహాన్ని పెంచుతున్నాయి. ఈ సుఖాలెంబట పడుతుంటే నాకు శాశ్వత శాంతి ఎట్లా లభిస్తుంది, దానికి మార్గం ఏమిటి అని అడుగుతాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన కోరికలే మన దుఃఖానికి మూలం. సుఖాలు అనేటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతా ఉంటాయి. సంసారం అంతా ఒక తిరిగే చక్రం లాగా. వైరాగ్యమే దీనికి నిజమైన మార్గం. శాశ్వత శాంతి ఈ ప్రపంచ సుఖాలతోటి దేనితోటి కూడా రాదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా బలి చక్రవర్తి కొడుకుకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తా ఉంటాడు. విరోచనుడు చెప్తుంది, నాయన, ఈ 3 లోకాలను మింగగలిగేంత విశాలమైన ఒక రాజ్యం ఉంది. అక్కడ సరస్సులు లేవు, సముద్రాలు లేవు, పర్వతాలు లేవు, అడవులు లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, చంద్రుడు లేదు, దేవతలు కూడా లేరు, దానవులు కూడా లేరు, ఎత్తు లేదు, తక్కువ లేదు, మాటలు లేవు. అక్కడ ఉన్నది ఒక్కటే, అదే అనంత చైతన్యము, అదే సర్వశక్తిమంతుడు, అక్కడే సర్వవ్యాపి, అన్నీ అదే. అది మౌనంగా శాంతిగా ఉంటది అని చెప్పేసి రాజు మంత్రి రహస్యం చెప్తాడనమాట. సో ఆ రాజు ప్రేరణతోటి ఒక రాజు ఉన్నాడు అక్కడ. ఆ రాజు ప్రేరణతో ఒక మంత్రి పనిచేస్తాడు. ఏది లేని దాన్ని సృష్టిస్తాడు, ఏది ఉన్నదో దాన్ని మార్చేస్తాడు. కానీ ఆ మంత్రి స్వతంత్రంగా ఏమి అనుభవించలేడు. ఆ రాజు ఉంటేనే మంత్రి ఏమైనా పని చేయగలడు. అతనికి స్వంత జ్ఞానం ఏం లేదు. అయినా రాజు కోసమే అన్ని పనులు చేస్తుంటాడు. రాజు మాత్రం శాంతిగా ఒంటరిగా ఉంటాడు. సో బలికి అర్థం కాదు, నాన్న ఏంటి, రాజ్యం ఏంటి, ఆ మంత్రి ఏంటి, ఆ రాజు ఎవరు? సో ఇది ఒక అద్భుతమైన కథలాగా ఉంది, దాన్ని దయచేసి వివరంగా చెప్పండి అంటే. అప్పుడు విరోచనుడు చెప్తాడు, సో అన్ని దేవతలు దానవులు కలిసినా కూడా ఆ మంత్రిని జయించలేరు. ఆ మంత్రి అంత గొప్పోడు. అతను ఇంద్రుడు కాదు, యముడు కాదు, కుబేరుడు కాదు, విష్ణువు కూడా అతన్ని శక్తితోనే పనిచేస్తాడు. సో దేవతలు రాక్షసులు జయించారని అనుకుంటారు, కానీ నిజానికి ఆ మంత్రి శక్తితోనే అది జరిగింది. దేవతలు ఏం రాక్షసులను జయించలేదు. ఆ మంత్రిని జయించగలిగేది అతని రాజు ఒక్కడే, ఇంకా వేరే ఎవ్వరు జయించలేరు. రాజు హృదయంలో సంకల్పం వచ్చినప్పుడు మాత్రమే మంత్రి జయించబడతాడు. అతడు 3 లోకాల కంటే కూడా గొప్పవాడు. అతడు మూడు లోకాలకు ఊపర్ లాంటి వాడు. సో మంత్రి ఉద్భవించినప్పుడు లోకాలు ప్రత్యక్షమైతే సూర్యుడు ఉదయిస్తాడు. మంత్రి లయమైంది అనుకోండి, అప్పుడు లోకాలు కూడా లయమైతాయి. నీవు ఆ మంత్రిని జయించగలిగితేనే నిజమైన వీరుడివి. సో మంత్రి జయిస్తే అన్ని లోకాలు జయించినట్టే. కాబట్టి నాయన, శాశ్వత ఆనందం కోసం ఈ అన్ని అడ్డంకులు దాటుకొని ఆ మంత్రిని జయించడానికి ప్రయత్నించు అంటారు. సో అర్థం కాదు. ఈ కథలో ఏంటంటే, రాజు అనేది మన పరమ చైతన్యం, మన ఆత్మ. మంత్రి అనేది మన మనస్సుని జయించమని చెప్తున్నాడు. సో 3 లోకాలు అంటే మనసు సృష్టి, రాజ్యం ఏంది, ఆత్మస్థితి అన్నమాట. సో మనస్సే సృష్టి, స్థితి, లయ 3 చేస్తుంది. మనస్సు జయిస్తేనే మనకు విముక్తి కలుగుతుంది. సో పరమసత్యం ఒకటే ఉంది, మనస్సే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనసును జయించడమే మోక్షము. మనసును జయిస్తేనే అన్ని జయించినట్లు. సో ఇక్కడి నుంచి మళ్ళీ విరోచనుడు మనసును ఎట్లా జయించాలో కొడుకు చెప్తా ఉంటాడు అనమాట. నానా శక్తివంతమైన మంత్రిని నేను ఎట్లా జయించాలి, దానికి సరైన మార్గం చెప్పు అని అంటాడు. సో అప్పుడు రాజు చెప్తుంటాడు అనమాట, తెలివి లేకపోతే అది అగ్నిలాగా అన్నింటిని కాల్చేస్తుంది. సో మనస్సు దుఃఖం కలిగిస్తుంది. మనస్సును జయించబడితే రాజు ఆత్మ అనేది ప్రత్యక్షం అవుతుంది. రాజు ప్రత్యక్షం అవుతాడు. రాజు అంటే ఇక్కడ ఆత్మ. సో అప్పుడు మనిషి లోపల పరమశాంతి స్థిరపడతాడు. రాజును చూడకపోతే మనసు పూర్తిగా జయించబడదు. మనసు జయించకపోతే రాజు కనిపించాడు. మనసును జయించగలిగితేనే మనం ఆత్మతత్వానికి రీచ్ అవుతాం. కాబట్టి ఆ 2 కలిపి జరగాలి. మనసు జయం ఒకటి, మళ్ళీ ఆత్మ దర్శనం వెంటనే. సో మనస్సును జయించగానే మనకు జరిగేది ఏంటంటే, దుఃఖం అనేది మళ్ళీ రాదు, శాశ్వత శాంతి లభిస్తుంది. పుణ్యాత్మలు నివసించే స్థితిలోకి ప్రవేశిస్తాము, అదే విముక్తి స్థితి. సో ఇది చెప్తా ఉన్నాడు అనమాట. మంత్రికి చెప్తా ఉన్నాడు రాజు.
దెన్ అప్పుడే చెప్తాడు అనమాట, మన మనస్సే ఆలోచిస్తుంది, మనస్సు ఏది బలంగా భావిస్తే అది ఫలిస్తుంది. సహజ నియతి ప్రకారం కూడా మనస్సు ఆలోచనల ప్రకారమే పనిచేస్తుంది. అందుకే మనస్సే అసలు కర్త. మనస్సు ఉంటే దైవము విధి అన్న భావాలు ఉంటాయి, మనస్సు లేకపోతే అవి కూడా ఉండవు. సో బలి అడుగుతా ఉన్నాడు, ప్రభు సుఖాలపై కోరిక పూర్తిగా ఎలా తగ్గిపోతుంది అని. విరోచనుడు చెప్తున్నా, ఆయన ఆత్మజ్ఞానము అనే ఒక లత వల్ల, లత అంటే ఇక్కడ మనం తీగ అనుకోవచ్చు, సుఖాలు కోరికల లేమి అనేది ఫలాన్ని ఇస్తుంది. ఆత్మను ప్రత్యక్షంగా గ్రహించినప్పుడు మాత్రమే పూర్తి వైరాగ్యం హృదయంలో బలంగా నిలుస్తుంది. అందుకే తెలివైన విచారణతో ఆత్మను తెలుసుకోవాలి, అప్పుడు సుఖాలపైన కోరిక తగ్గుతుంది అని చెప్తాడు అనమాట. సో వైరాగ్యం అనేది మన సొంత ప్రయత్నంతో వస్తుంది, ఇంకా వేరే దాంతో రాదు. దైవము విధి ప్రయత్నము ఇవన్నీ కూడా ఒకటే, మనసే కర్త. ఆత్మజ్ఞానం వల్లనే సుఖము కావాలి అన్న కోరికలు తగ్గుతాయి. సో గురు సేవ, శాస్త్ర అధ్యయనము, దెన్ వైరాగ్యము, ఇవన్నీ మన విముక్తికి మార్గం అన్నమాట. సో ఇవి ఉంటేనే మనకు విముక్తి దొరుకుతుంది, ఇవి లేకపోతే విముక్తి దొరకడం కష్టం అన్నమాట. అందుకే శాస్త్రాలను చదవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి, మంచి ఆలోచనలతో దాన్ని పోషించాలి. సో మనసు శుద్ధి అయింది అనుకోండి, అది సత్యాన్ని వక్రీకరించకుండా మనకు ప్రతిబింబింపజేస్తుంది. అప్పుడు ఆలస్యం చేయకుండా ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సో అప్పుడు నిజమైన వైరాగ్యం ఎట్లా వస్తుందంటే, విరోచనుడు చెప్తున్నాడు, కేవలం తపస్సు, దానము, తీర్థయాత్రల వల్ల ఆత్మ జ్ఞానం రాదు. నువ్వు దానం చేస్తున్నావు, నేను తీర్థయాత్రలు చేస్తున్నా, నేను అక్కడ పోయినా, కేదార్నాథ్ పోయినా, బద్రీనాథ్ పోయినా, ఏమి రాదు ఆత్మజ్ఞానం. సరైన ప్రయత్నం, స్వప్రయత్నం ద్వారానే వస్తుంది. దేవుడు చేస్తాడు, విధి చేస్తాడు అని వదిలేయద్దు, వాటి మీద ఆధారపడద్దు. స్వయంగా ప్రయత్నించి సుఖాల కోరికలను వదలాలి. వైరాగ్యం పెరిగితేనే ఆత్మ పరిశీలన అనేది పుడుతుంది. సో విచారణ పెరిగింది అనుకోండి, వైరాగ్యం మరింత బలపడుతుంది. సో ఈ రెండు సముద్రం మేఘాలాగా ఒకదానికి ఒకటి సహాయపడతాయి అని చెప్తాడు అనమాట. దెన్ బలి చక్రవర్తి శుక్రాచార్యుడి దగ్గరికి పోతాడు. శుక్రాచార్యుడు గురువు అనమాట. శుక్రుడు చెప్తాడు, ఈ ప్రపంచం అంతా చైతన్యమే, ప్రపంచం వేరు కాదు, అన్ని చైతన్యమే. నీ చైతన్యమే అయితే నీకు శత్రువు ఎవరు, నీకు మిత్రుడు ఎవరు, అన్నీ ఒకటే. సో మొదల సాధన మార్గం మీద ఆధారపడును. మొదట ఇవన్నీ దేవుడు విధి వీటి మీద ఆధారపడడం మానేయాలి. సో సత్సంగం ఉందనుకోండి, మనకు ఒక మంచి సత్సంగం ఉండడం వల్ల సుఖాలపై విరక్తి వస్తుంది, విచారణ అనేది పుడుతుంది, శాస్త్రజ్ఞానం పెరుగుతుంది. దెన్ చివరికి పరమసత్యం తెలుసుకుంటాము. అప్పుడు బలి స్థితి ఎట్లా మారిపోతుంది అంటే, శుక్రుడు వెళ్ళిన తర్వాత బలి చాలా లోతుగా ధ్యానిస్తాడు, అతను గ్రహిస్తాడు, నేనే చైతన్యము, శరీరం కాదు, ఆలోచనలు కాదు, నేనే నిత్యమైన ఆత్మను అని అనుకుంటాడు అనమాట. అందుకే ధనము అనేది, మన దగ్గర ధనం ఉంది, కొంచెం డబ్బు ఉంది అనుకోండి, దాని సత్సంగంకి దారితీస్తుంది. ఈ సత్సంగం ఏమేం చేస్తుంది, వైరాగ్యానికి దారితీస్తుంది. ఈ వైరాగ్యం విచారణ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ విచారణ అనేది ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో మన లోపల, మనకు శాశ్వత శాంతి అనేది దొరుకుతుంది అనమాట. సో ఇంకా చెప్తూనే ఉన్నాడు, బలి స్థిరపైన అన్ని చైతన్యం అయితే ఆలోచనలు వచ్చినా చైతన్యం పెరగదు, తగ్గదు. అలా ఆలోచించి బలి ఓం అని జపిస్తూ దాని లోతైన అర్థాన్ని గ్రహించింది అనమాట. అట్లా గ్రహించి చాలా కాలం జీవించాడు. పూర్తిగా శాంతి వచ్చేస్తుంది బలికి. తర్వాత ఈ ప్రపంచం, కనిపించే ప్రపంచం అంతా మన మనస్సు యొక్క సృష్టి. అన్ని చైతన్యమే, ఇక్కడ మిత్రుడు శత్రువు అనే భావం లేదు, దేశము ఆసక్తి భావాలు కూడా లేవు. ఆలోచనలు ఎప్పుడైతే ఆగుతాయో పరమశాంతి అనేది మన లోపల కలుగుతుంది. ఓం ధ్యానం ద్వారా మనసు అనేది లయమవుతుంది అని. మీరు సంసారులు ఎవరు ఓం మీద ధ్యానం చేయకండి, మామూలుగా అది వాళ్ళే చేస్తారు, మన సన్యాసులు మాత్రమే చేస్తారనమాట. సో ఇవన్నీ చేస్తారు. ఇట్లా ఆలోచించిన తర్వాత బలి ప్రకాశవంతమైన దృష్టితోటి తన ముందు నిలబడ్డ దానవులను కూడా చూస్తాడు. బలి రాక్షసుడు కదా, దానవులందరినీ చూస్తాడు, సూర్యుడు కమలాన్ని చూసినట్టు. ఆయనకు అప్పటికే మంచి జ్ఞానోదయం అయిపోయింది. సో అప్పుడు చెప్తాడు, బంధనం లేదు, విముక్తి లేదు, లాభ నష్టం లేదు, ధ్యానము అధ్యానం రెండు సమానమే, నేనే అనంత చైతన్యము, సహజ జీవనము, అంతర్గత శాంతి, ఇవన్నీ. సో ఇది పూర్తి జీవన్ముక్త స్థితి. ఎట్లా ఉంటదంటే, బయట పనిచేస్తారు, లోపల మాత్రం పరమ శాంతితోటి ఉంటారు. సో అది చెప్తా ఉన్నాడు అనమాట బలి చక్రవర్తి.
దెన్ బలిచక్రవర్తిగా మంచి సమాధిలోకి వెళ్ళిపోతాడు. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత సహజంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనమాట. బ్రాహ్మణులను, దేవతలను, సద్గురువులను గౌరవించిండు, బంధువులను ఆదరించిండు, సేవకులకు మంచి బహుమతులు ఇచ్చిండు. సో బలి చక్రవర్తి గురించి మనకు తెలుసు. అడిగిన వారికి ఆశించిన దానికంటే ఎక్కువే దానం చేసిండు. కుటుంబంతో ఆనందంగా ఉన్నాడు. కానీ లోపల మాత్రం అతను పూర్తిగా శాంతితో ఉండేవాడు. ఏ పనిని కూడా ముందుగా ఆలోచించి చేయలేదు. అన్ని సహజంగా జరిగేవి. సో అప్పుడు చెప్తాడు, "ఓ రామ, బలి లాంటి దృష్టి నువ్వు కూడా పొందు. నీవే చైతన్య జ్యోతివి. ఈ ప్రపంచం అంతా నీలోనే ఉంది. నీకు మిత్రుడు ఎవరు, నీకు శత్రువు ఎవరు? నీవే అనంతుడివి. ఈ ప్రపంచాలు అన్ని నీలో మాలపూసలాగా కూర్చోబడ్డాయి. నిజమైన ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు, జననం లేదు, మరణం లేదు. జననము మరణము అనేటివి ఊహలు మాత్రమే. మనసు ఎక్కడికి పరిగెడుతుందో అక్కడి నుంచి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని సత్యం వైపు మళ్ళించు. అలా చేస్తే ఈ మనస్సు అనే అడవి అప్పుడు ఈ మనస్సు అనే అడవి కుదుట పడుతుంది. మనస్సు అనే అడవి ఏనుగు మన వశం అయిపోతుంది" అని చెప్తాడు అనమాట. అని తర్వాత ఇంకొక కథ చెప్తాడు. ఎవరి కథ? దాని తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కథ చెప్తాడు అనమాట. ఆ కథను మనం రేపు తెలుసుకుందాం. ఓకే మహేందర్, కొంచెం ట్రాన్స్లేట్ చేయమ్మా. మనం రేపు నుంచి కొంచెం 9కే రండి. మీరందరికీ మళ్ళీ ఫోన్లు చేయాల్సి వస్తుంది. యూ జస్ట్ కమ్ లిటిల్ బిట్ ఎర్లీ. వినబడట్లేదా సరిగ్గా? వినబడుతుంది. వినబడుతుంది కదా మరి? వినబడుతుంది మేడం. ఓకే ఫైన్. మహేందర్ చెప్పమ్మా. జై గురుదేవమ్మా. జై గురు. అమ్మా, ఈ ధర్మమైన కోరికలతోని బంధం ఉండదు, కానీ తీవ్రమైన కోరికలు లేకపోతే ఆ కోపంతో కూడినవి వాటికి అవి బంధానికి దారితీస్తాయని చెప్పారమ్మా. ఇంకా పరశురాముని చెప్తూ ఒక కథకి వెళ్ళారు. జంబోదీపుడానికి ఇద్దరు కొడుకులు ఉండే, ఇద్దరు కుమారులు. ఒకతను పూర్తిగా పుణ్యవంతుడు, ఆయనకి పూర్తి జ్ఞానము లభించింది. రెండో అతనికి ఇంకా పూర్తి జ్ఞానం లభించలేదు. ఇంకా ఆయన శరీరం విడిచిపెట్టాక ఆయనతో పాటు తల్లి కూడా శరీరాన్ని విడిచిపెడుతుంది. ఇంకా రెండో కొడుకు తీవ్రమైన వెళ్ళిపోతాడు అన్నట్టు. కారణం ఏంటంటే ఆయనకి సగం జ్ఞానం ఉంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య పుణ్యవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఎన్నో జన్మలో ఎంతో మందికి బంధువు అయినావు. చెట్టుగా ఉన్నప్పుడు ఎన్నో చెట్లకి, పక్షులు ఉన్నప్పుడు ఎన్నో పక్షులకి అందరికి బంధువు అయినావు. అవన్నీ మర్చిపోయినావు, స్పృహ నీకు లేదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాక ఇంకా బయటపడి, దుఃఖం నుంచి బయటపడి ఆయన కూడా పూర్తి జ్ఞానుడు అవుతాడమ్మా. ఇంకా రెండో కథ ఏమో విరోచన కొడుకు బలి చక్రవర్తి. ఆయన కూడా ఈ రాజ్యం పట్ల పూర్తి ఆ పరిపాలన పట్ల ఒక వైరాగ్యం కలిగి ఇది ఏంటి అన్నప్పుడు ఆ తండ్రి అయిన విరోచనుడు చెప్తుంటాడు అన్నట్టు. ఇంకా ఇదంతా కూడా మాయనే, ఇది మనసు ఆడిస్తున్న ఆట. మనసు ఎప్పుడైతే మౌనం పొందుతుందో అప్పుడు ఆ చర్యలకి ఇంకా ఏం బంధనం ఉండదు అని మనసు గురించి చెప్పారమ్మా. ఇంకా ఇక్కడ మీరు గురువు చెప్పిన అయిపోవాడు ఇన్నర్ పీస్ అండ్ అవుటర్ డైనమిక్ అని. ఇది అది ఈ రోజు హైలైట్ అవుట్ ద పాయింట్. అంటే మనసు మౌనం పొందాక ఇంకా అంత శుద్ధ చైతన్యమే. ఇప్పుడు మన యాక్టివిటీస్ లో డైనమిజం ఎప్పుడు వస్తుందంటే మనం లోపల ప్రశాంతంగా ఉన్నప్పుడే. మనం లోపల అలజడితో ఉన్నాం అనుకోండి, బయట కూడా ఆ అలజడి మన దైనందిక కార్యక్రమాల్లో కనిపిస్తుంది. ఆ డైనమిజం ఉండదు. భయపడతాము పని చేయడానికి. అమ్మో నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది? లోపల పీస్ లేదు కనుక, నీకు లోపల పీస్ఫుల్ లేదు కనుక నీకు అహంకారం అనేది బయటకు వస్తుంది. అంటే నువ్వు ఆత్మతత్వంలో స్థిరపడ్డావు అనుకోండి, బయట ఎవరు కొత్త వాళ్ళని చూసినా మనకు పరాయి వాళ్ళలాగా అనిపించారు. సో వీ కెన్ మేక్ ఒక క్షణం మనకి ఏమన్నా వస్తుందేమో అహంకారము, దెన్ వీ కెన్ మేక్. సో అందరు నా వాళ్ళే కదా, దెన్ విల్ బికమ్ సో ఫ్రీ, లైక్ ఇన్ ద హౌస్లో ఉన్నట్టు ఉంటాం. సో ఆ స్టేజ్కి రావాలి. సో ఫర్ దట్ మీకు ఒకటి చెప్పినారు ఇందులో, చూసినారా? ఎంక్వైరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకున్నా కూడా మనకు శాస్త్రజ్ఞానం లేకపోతే మాత్రం వేస్ట్. ఇవన్నీ రావాలంటే శాస్త్రజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది.
ఇందులోనే ఒక పాయింట్ చెప్తాడు మన బుద్ధి గురించి. యాక్చువల్గా ఏంటంటే ఈ బుద్ధిని సో బుద్ధి ద్వారా ఎట్లా మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటాము అని. ఎట్లా ఉంటుందంటే మన సాధనా స్థాయిలు బుద్ధి ఇంకా మేల్కోలేదు అనుకోండి. సో అప్పుడు మన మనస్సులో ఏం చేస్తామంటే రెండు భాగాలు సుఖాలకు పెడతాం. ఒక భాగం శాస్త్రాధ్యాయానికి, ఒక భాగం గురుసేవకు ఉపయోగిస్తాం. సో అందులో రెండు భాగాలు మాత్రం సుఖాలకే ఉంటాయి. సో బుద్ధి కొంచెం మేల్కొన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రెండు భాగాలు గురుసేవకు యూజ్ చేస్తాం. మిగతా రెండు భాగాలు, ఒక భాగం ఏమో సుఖానికి, ఒక భాగం ఏమో శాస్త్రాధ్యయనానికి. సో బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా మేలుకుంటే మనం ఏం చేస్తామంటే రెండు భాగాలు గురుసేవకే ఉపయోగిస్తాం, మిగతా రెండు భాగాలు శాస్త్రాధ్యాయానికి ఉపయోగిస్తాం. సో దీనికి వైరాగ్యం ఎప్పుడు తోడుగా ఉండాలి అన్నమాట. సో అందుకని బుద్ధిని మేల్కొల్పండి. సో మనం రెండు భాగాలు గురుసేవకు, రెండు భాగాలు శాస్త్ర అధ్యాయానికి పెట్టుకుంటే అప్పుడు మనం స్థిరమైపోతాం. సో ఇది మన సాధన స్థాయి అట్లా రావాలి. ఫస్ట్ నుంచి కొంచెం కొంచెం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా మొత్తం 2 parts దానికి 2 parts దీనికి ఇస్తే అప్పుడు మన లోపల ఈ అనంత స్థిరత్వము అనేది వస్తుంది. ఓకే అమ్మా, జై గురుదేవ్. దెన్ మహేందర్ కాల్